వెల్కమ్ టు 9 టీవీ డిజిటల్. నా పేరు కళ్యాణి. 1వ తేదీకి ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. గొలుగొండ మండలం ఏటి గైరంపేటలో వర్షంలోనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈసారి 1వ తేదీ ఆదివారం కావడంతో 30న పింఛన్ల పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో 2-3 రోజులు పట్టే పింఛన్ల పంపిణీని చంద్రబాబు నాయుడు హయాంలో ఒకరోజు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే పింఛన్లను 4,000కు పెంచి సజావుగా పంపిణీ చేసే విధానానికి శ్రీకారం చుట్టారని అయ్యన్న పాత్రుడు వివరించారు. అలాగే వలస ప్రాంతాలకు పనులకు వెళ్లే వారికి 3 నెలలకోసారి పింఛన్ తీసుకునే సౌకర్యం కల్పించామని చెప్పారు. పింఛన్ పొందుతున్న వ్యక్తి భర్త మరణించిన వెంటనే మరుసటి నెల నుంచే అతని భార్యకు పింఛన్ అందేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇలాంటి నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం అనేది పార్టీ శ్రేణుల కర్తవ్యంగా భావించాలన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన 150 రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం 60 కోట్లు మంజూరు చేయించామని అయ్యన్న పాత్రుడు గారు తెలిపారు. గ్రామాల్లో సిమెంట్లు రోడ్లు మార్పు, చెరువుల అభివృద్ధి, కాలువల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివి రమణ, ఎంఆర్ఓ రామారావు, సర్పంచ్ బిడిజాన రామకృష్ణ, ఎంపీటీసీ చింతకాయల సూర్యకాంతం, మండల పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, ఇతర నాయకులు, కొల్లు సత్యనారాయణ, కొల్లు రాంబాబు, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నల్లబెల్లి స్వామి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఉంటుంది కదా, ప్రతి నెల రాలేదు. అది 3 నెలలకు ఒకసారి 3, 4, 12,000 తీసుకోవచ్చు. అసలు హైదరాబాద్ రావాలంటే 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అదే 3 నెలలకు ఒకసారి వచ్చారనుకో, 3 నెలలకి ఒకసారి 12,000 ఇచ్చేవచ్చు. అది కూడా చెప్పాలి మీరు. సరే కొంతమంది హైదరాబాద్లోనే ఎక్కడ ఉంటున్నారు. చెప్పారు కదా సార్, కోచ్లో ఏంటంటే భర్త చనిపోతే భార్యకి తర్వాత ఇంకోటి వీళ్ళే భర్త చచ్చిపోయాడు అనుకో, ఇవాళ మరుసటి రోజు నువ్వు భార్య పైన నెక్స్ట్ మంత్ వచ్చేస్తాను. ముందు అప్లై చేసుకోవడం 4-5 నెలల సంవత్సరం పట్టింది. అలా కాదు, చచ్చిపోయిన మరుసటి రోజునే భార్యకు వచ్చేస్తారు. తీసుకొచ్చి భార్యకు వచ్చేస్తుంది.